వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందని వారికి మరో ఛాన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫేస్బుక్ వేదికగా ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన. అధినేత మాట శిరసా వహించానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందని వారికి సీఎం జగన్ మరో ఛాన్స్ ఇచ్చారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో 97.76 కోట్లు సీఎం జగన్ జమ చేశారు. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో ఆర్థిక సహాయం 2,46,551 కోట్లు అందించారు. జనం చేతే సంక్షేమం. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేయనున్నారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జులైలోనూ, అలాగే జులై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 కోట్ల మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేయనున్నారు. రానున్న సాధారణ ఎన్నికలను పటిష్టంగా సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని సిఎస్ సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధం ఉన్న వివిధ అధికారుల ఖాళీల భర్తీతో పాటు సీఈఓ కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు అంశాలపై సీఈఓ మీనాతో సీఎస్ చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణలో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో 3-4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు తప్పనిసరిగా బదిలీ, కొత్త వారికి పోస్టింగులు వంటి అంశాలపై కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటివి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలను రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేయవలసి ఉందని, అందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు పనులను ఈ నెల 10వ తేదీ కల్లా పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పనులను మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సుమారు 240 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును ఈ నెల 19వ తేదీన జాతికి అంకితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్మృతివనం ప్రాజెక్టు పనులను 10వ తేదీ కల్లా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుంది. ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న పనుల పురోగతిని మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకర్ ఇతర అధికారులతో కలిసి శ్రీలక్ష్మి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనులు పూర్తి చేసుకుని మినీ థియేటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రదర్శించగా అధికారులు ఆసక్తితో తిలకించారు. చిన్న చిన్న పెండింగ్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఏపీ రాజకీయాలు, రానున్న ఎన్నికల పొత్తులపై పదాధికారుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమావేశం అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రధానంగా ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ విజయవాడ కేంద్రంగా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పదాధికారుల సమావేశం నిర్వహించి అనేక అంశాలపై చర్చించారు. నేడు ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని గెస్ట్ హౌస్ లో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, పొత్తులు, ఎత్తులు, బీజేపీ వ్యవహరించవలసిన వైఖరిపై అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయని పరిస్థితుల పట్ల అధికార వైసీపీ పార్టీపై పోరాటం చేయాలని నిర్ణయించారు. బీజేపీలో కొత్త నేతల చేరికపై దృష్టి సారించామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మాతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్పందించారని, వారు కేంద్రంతో మాట్లాడాలని హితవు పలికారు. బీజేపీ ఏపీలో బలహీనంగా ఉందన్నారు. పవన్ కోరితే సరిపోదని, పొత్తు కావాలనుకునేవారు ముందుకు రావటం లేదు. పొత్తుల వ్యవహారం కేంద్రం చూసుకుంటుందని స్పష్టత ఇచ్చారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళిక ఉండాలి, ఏ రకంగా ఎన్నికలను ఎదుర్కోవాలి అనే విషయం మీద సీనియర్ నాయకులతో చర్చించడం జరిగింది. పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీని విస్తరించడం పైన, బూత్ స్థాయిలో కార్యకర్తల నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, మండల స్థాయిలో జిల్లా స్థాయి వరకు పార్టీని పటిష్టపరచుకోవడం, భారతీయ జనతా పార్టీకి ఉన్న మోర్చాల ద్వారా నోటిఫికేషన్ రావడానికి ముందు చేపట్టాల్సిన అనేక కార్యక్రమాలు, ఒక్కొక్క అసెంబ్లీని యూనిట్గా చేసుకుని 175 అసెంబ్లీలలో ఏ రకంగా ప్రణాళిక ఉండాలా, ఏ స్థానిక అంశాల మీద చర్చించాలి, గతంలో ప్రభుత్వాలు, పార్టీలు ఇచ్చిన హామీలు ఏంటి, పోటీ చేసిన అభ్యర్థులు ఏంటి, ఆ నెరవేర్చని వైనాన్ని కూడా ఎండగట్టడం పైన చర్చ జరిగింది. అయితే వికసిత భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా మోడీ కా గ్యారంటీ కా గాడి, ఏదైతే మోడీ ఇచ్చిన హామీని నెరవేరుస్తారని ఒక భరోసాతో ప్రజలు ఉంటున్నారో, వాటిని వీధి వీధిన, వాడలా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని, పేర్లు మాత్రమే మార్పు చెందాయన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అనేక రకాలైన రుణాలు 45% నుంచి 60% సబ్సిడీతో వాళ్ళకి అందుతున్న విషయాన్ని కూడా ఇవాళ ప్రజలు, ముఖ్యంగా లబ్ధిదారులు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. దాని ద్వారా ఇవాళ నిజంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గత 9.5 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వెళ్ళింది. ఇంకొంచెం తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయాలనే విషయం కూడా చర్చించడం జరిగింది. లేదా ఎన్నికల దృష్ట్యా 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఏ రకంగా సమాయత్తం చేయాలి క్యాడర్ని కింద స్థాయి వరకు అనే దాని మీద ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ నియామకం కూడా త్వరితగతిన జరగాలని, తర్వాత ఒక క్యాలెండర్ ప్రకారం అనేక కార్యక్రమాల గురించి రాష్ట్ర స్థాయి నాయకులుగా కూడా కింది దాకా వెళ్ళి పనిచేయాల్సిన విషయం, దానికి సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. పొత్తుల అంశము చర్చకు వచ్చింది. అయితే సమస్య ఏంటంటే, పొత్తులు మేము కాదు కదా, ఒక చేయి కాదు కదా, ఎవరితైతే మేము పొత్తు పెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా. మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఎస్ ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం, వెళ్ళండి. మా కేంద్ర నాయకత్వం మేము పదే చెప్తున్నాం, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. కాబట్టి ఎవరైతే పొత్తు గురించి అనుకుంటున్నారో, ఏ పార్టీల మధ్య ఉంటాయనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్ళి మా కేంద్ర పార్టీ నాయకులు పొత్తుల విషయం చర్చించాలి. పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కోరితే సరిపోయిందా? ఎవరితో కలిసిపోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మేము కలిసిపోతామని చెప్తున్నాం. ఎవరితో కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కూడా ఒకసారి చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నాయకత్వం నుంచి కూడా చెప్పించమంటున్నా. అదే యువగలం వేదిక మీద నుంచి ఆ పార్టీ నాయకత్వం కూడా చెప్పేస్తే సమస్య లేదు కదా. సమస్య లేదు. సమస్యకు పరిష్కారం చూపాల్సింది, ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది ఈ రాష్ట్రానికి సంబంధించినందుకు భారతీయ జనతా పార్టీ కాదు, మిగతా ప్రధాన పార్టీ. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రానున్న రోజుల్లో వీఆర్ఏల పోరాటం ఉధృతం చేస్తామని రాష్ట్ర కార్యదర్శి ఉమామేశ్వరరావు హెచ్చరించారు. వీఆర్ఏల పే స్కేల్ వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళగిరి ఆటోనగర్లో ఉన్న ఏపీ ఐఏఎస్సీ కార్యాలయం ఎదురుగా వీఆర్ఏల ధర్నా నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి భారీగా తరలివచ్చిన వీఆర్ఓల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు టి అంజీ మాట్లాడుతూ నామీలను వీఆర్ఎల్గా గుర్తించాలని, డిఎస్ సంబంధించి హామీలను నిలబెట్టుకోవాలని, అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని తెలియజేశారు. వీఆర్ఏల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో వీఆర్ఏల పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. నామినేలను వీఆర్ఏలుగా గుర్తించడం, ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే మేము మొదటే ప్రకటించాం, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించకపోతే 5వ తేదీ తర్వాత నుంచి ఏ రోజు నుండైనా కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అతిపెద్ద సంస్థ అయిన జమియత్ ఉలమాయే హింద్ 1907లో స్థాపించబడ్డ సంస్థ అని సాహెబ్ తెలియజేశారు. 2 రాష్ట్రాల ముస్లింలు రానున్న రోజుల్లో ఎదుటివారికి సహాయం చేసే విధంగా ఉండాలని అన్నారు. భారతదేశ చరిత్రలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అతిపెద్ద సంస్థ అయినటువంటి జమియతే ఉలమాయే హింద్, ఈ మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 1907లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ ఈ ట్విన్ నేషన్ థీరీని కూడాను ఇది తప్పు, మనం కేవలం మన దేశం భారతదేశం అని చెప్పేసి అప్పుడు మన పూర్వీకులు ఎవరైతే చెప్పారో ఈ సంస్థకి చెందిన వారే చెప్పారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రధాన కార్యదర్శి వర్యులు హాఫీజ్ పీర్ ఖలీల్ అహ్మద్ సాబిర్ గారు ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం కార్యాలయానికి వచ్చి ఆయన ఇక్కడ ఏదైతే అంజుమన్ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంజుమన్లు కూడాను దీన్ని ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగుగా ఉన్నాయి. ఏదైతే ముస్లిం సమాజం ఉందో ఆ ముస్లిం సమాజం ఇచ్చే విధంగా ముందుకు కొనసాగాలే కానీ మనకి ఏదైతే మనం చేయి చాపి అడిగే పరిస్థితి నుంచి మనం ఇచ్చే పరిస్థితికి రావాలి అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఆయన చేసి దాని తర్వాత ఏదైతే ప్రత్యేకంగా షేక్ అక్రమ్ గారిని వీళ్ళందరినీ కూడాను మనస్ఫూర్తిగా అభినందించడం జరిగింది. అంజుమన్ హిమాయతుల్ ఇస్లాంని అభినందించారంటే ఏదైతే అంజుమన్ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో అది ఏ విధంగా ఉన్నాయి అనేది ఇది ఒక దర్పణం పడుతుంది అని చెప్పేసి సోదరులందరూ కూడాను గమనించాలి. జమియతుల్ ఉలమా స్టేట్ కార్యదర్శి గారు సాబిర్ గారు మా మంగళగిరి అంజుమన్కి రావడం మేము అదృష్టవంతంగా భావిస్తున్నాం. ఆయన ఇక్కడ రావడం, మేము చేస్తున్న అభివృద్ధి పనులకి, మేము చేస్తున్న ట్రస్ట్ బోర్డు అంజుమన్ చేస్తున్న అభివృద్ధి పనులకి ఆయన మమ్మల్ని పొగిడి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు మాకు. మంగళగిరిలో అంజుమన్లో మన సంఘ సభ్యులకు ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా మేము తోడ్పాటు చేయాలనేది కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. గతంలో గెలిచిన నాయకులు ఎవరు మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదని టీడీపీ నాయకులు దామర్ల రాజు అన్నారు. ఓడిన యువ నాయకుడు నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. మంగళగిరిలోని షరఫ్ బజార్ లక్ష్మీ నరసింహ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వర్ణకారులకు 4వ విడత చేతి పనిముట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ కార్యదర్శి దామర్ల రాజు, టీడీపీ మాజీ కౌన్సిలర్ గుప్తా లక్ష్మీ నరసింహ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో గతంలో గెలిచిన నాయకులు ఎవరు కూడా అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. 4.5 సంవత్సరాల నుండి నారా లోకేష్ చేనేత కార్మికులకు, స్వర్ణకారులకు చేతి పనిముట్లను అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు 4 విడతల భాగంగా నారా లోకేష్ ఆదేశాల మేరకు స్వర్ణకారులకు బంగారం కరిగించే పనిముట్లు, వెయిటింగ్ మిషన్ల పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ ని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాలని వారన్నారు. చేనేత కార్మికులు, స్వర్ణకారులు నారా లోకేష్ కి 2 కళ్ళు అని తెలియజేశారు. కార్మికుల కోసం బీమా పథకాలు, ఆర్థిక ఇబ్బందులపై ప్రత్యేక శ్రద్ధ చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. లక్ష్మీ నరసింహ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుండి నాగరాజు వారి కమిటీ యొక్క సభ్యులందరికీ ఈరోజు 4వ విడత స్వర్ణకారులందరికీ కూడా చేతి పనిముట్లు, అలాగే బంగారం కరిగించేటువంటి మిషన్లు, అలాగే ఎలక్ట్రానిక్ కాటాలు కూడా ఈరోజు 4వ విడత సుమారుగా ఇప్పటి వరకు దాదాపు 75 మందికి స్వర్ణకారులకి ఈరోజు పనిముట్లు అందజేయడం, నారా లోకేష్ గారి సహకారంతో పనిముట్లు అందజేయడం జరిగింది. మరి ఒకటే చెప్పారు నారా లోకేష్ గారు,
ఈ నియోజకవర్గంలో చేనేత, స్వర్ణకార ఈ రెండు కూడా నాకు రెండు కళ్ళు. మరి ఏదైతే చేనేత పరిశ్రమలో అనేక ఇబ్బందులు పడుతూ స్వర్ణకారులుగా మారినటువంటి స్వర్ణకారులందరినీ కూడా ఆదుకోవాలి, అలాగే చేనేతను కూడా ఆదుకోవాలనుకో సదుద్దేశంతో మరి చేనేతల గురించి కూడా అహర్నిశలు ఆలోచన చేస్తూ చేనేతకి కూడా అండగా ఉండాలని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఏదైతే అధికారంలో రాగానే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారుల పిల్లల చదువులకు కానివ్వండి, అట్లాగే వారి పనిముట్లకు అందజేసే విధంగా కానివ్వండి, స్వర్ణకారులకు కావాల్సినటువంటి బంగారం బిస్కెట్ల రూపంలో లోన్ల రూపంలో ఇప్పించి మరి వారందరికీ కూడా వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఉండే విధంగా కూడా వారు ఏర్పాటు చేస్తారని చెప్పిన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఫేస్బుక్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టో రఘురాం, కొనగల నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువూరులో చంద్రబాబు నాయుడు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. తిరువూరులో చంద్రబాబు నాయుడు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. అధినేత ఆదేశాలను తోచా తప్పకుండా పాటిస్తానని వివరించారు. తిరువూరు సభ విషయంలో బుధవారం నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాల మధ్య వివాదం చెలరేగింది. తిరువూరు ఇన్ఛార్జ్ దేవదత్ను నాని పూజకు పనికిరాని పువ్వు అని దూషించడంపై టీడీపీ దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడుతో జిల్లా పార్టీ నేతల భేటీ జరిగింది. అందరినీ కలుపుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్దిసేపటికే పురంధేశ్వరి నాదెండ్ల భేటీ కావడం గమనార్హం. పొత్తుల నేపథ్యంలో పురంధేశ్వరి నాదెండ్ల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జనసేన బీజేపీ మధ్య కొనసాగుతున్నట్లు ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తమను కలవటం మర్యాదపూర్వకమేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు అతిథి గృహంలో గురువారం ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత జాతీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ పురంధేశ్వరిని నాదెండ్ల మనోహర్ కలిశారు. సమావేశం ముగిసిన తర్వాత తనను కలిసిన విలేకరులతో పురంధేశ్వరి మాట్లాడుతూ శివప్రకాష్ కలిసేందుకు మాత్రమే మనోహర్ వచ్చినట్లు తెలిపారు. షర్మిల ఏ పార్టీలో చేరితే తమకెందుకని ప్రశ్నించిన పురంధేశ్వరి తమ పార్టీ బలోపేతం కోసం తాము పనిచేస్తున్నామన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై కోర్ కమిటీలో చర్చించినట్లు ఆమె తెలిపారు. ఎన్నికల పొత్తు విషయంలో తమ నిర్ణయాన్ని పార్టీ జాతీయ నాయకత్వానికి తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. రాజకీయ కోణంగా ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలి, అదేవిధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది. కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయాలు సేకరణ జరిగింది నిన్న ఇవాళ. అవన్నీ కూడా క్రోడీకరించి ఢిల్లీకి పంపిస్తాం, నిర్ణయం వారు తీసుకుంటారు. వారు స్నేహితులండి, ఎప్పటి నుంటో పరిచయం ఉంది. జనసేన మాతో పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు. వారు మర్యాదపూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు, వారిని కలవటానికి వచ్చారు, నన్ను కలిశారు. కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం ఏ విషయం మీద అయినా సరే. వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు. ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్షన్లో కార్యాచరణ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నా దాని కార్యాచరణలోకి తీసుకురాలేదు. కనుక ఇవాళ మళ్ళీ తిరిగి ప్రత్యేక కేటగిరీ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అనేది అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టైమ్లీ. విజయవాడ సెంట్రల్ సిటీపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బోండాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్లో తాను పోటీకి సిద్ధమని సవాల్ విసిరారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తన సీటు మార్పుపై సీఎం జగన్, ఎమ్మెల్యే విష్ణుతో తనతో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తాను విష్ణు అన్నదమ్ములుగా ఉన్నామని, అలాగే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. విజయవాడ 3 సీట్లు పార్లమెంట్ను కూడా గెలిచి జగన్ కు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. బోండా ఉమాకు చెప్పండి తాను వస్తానని, నేను చెల్లని కాయనో చెల్లే కాయనో చూపిస్తానని సవాల్ విసిరారు. తాను మా కార్యకర్తలు పశ్చిమలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు. సడన్ గా సీటు మార్చడం వల్ల కార్యకర్తలో కాస్త ఇబ్బంది ఉంటుందని, దాన్ని అధిగమించి ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. ఒకటి బోండాబాకి ఇప్పుడే చెప్తున్నాను, ఒక్కటే చెప్తున్నా, ఆయనకి వస్తున్నాను,
చూడమని చెప్పండి. బోండమ్మ ఏమి ఇస్తాడో ఏం తీసుకుంటాడో ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అంతా కూడా. బోండమ్మకి అంటే ఇప్పటిదాకా ఆటలు సాగినాయి, ఆటలు సాగే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మా విష్ణు గారు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో పిచ్చ ప్రారంభం కాలుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను మళ్ళా విష్ణు గారు ఇద్దరు కలిసి పనిచేస్తాం. నీ తాట తీస్తాం, బోండమ్మ అనే వ్యక్తికి తాట తీస్తాం, దాని డౌట్ లేదు. అతనికి ఏ విధంగా సీట్లు వస్తాయో, ఎన్ని ఓట్లు వస్తాయో లెక్క పెట్టుకోమని చెప్పండి. బోండమ్మకి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మాత్రం నేను చెప్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందని వారికి మరో ఛాన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫేస్బుక్ వేదికగా ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన, అధినేత మాట శిరసా వహించానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.